నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే హైప్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 29వ భాగం. హరిణి కళ్ళు ఆనందంతో మెరిసే గోపి తనకి అందించిన జామకాయ ముక్కలు చూడగానే థ్యాంక్ యూ సో మచ్ అంది ఒక ముక్కని నోట్లో పెట్టుకుని కొరుకుతూ. గోపి కళ్ళు నవ్వుతున్నాయి. అతని మనసంతా ఆనందంతో నిండిపోయి స్వేచ్ఛా విహంగంలా నింగిలో ఎగురుతున్న భావన కలిగింది. ఆమెని అలా ఆనందంగా చూస్తుంటే కడుపు నిండిపోయినట్టుగా అనిపించింది అతనికి. ఇక బయలుదేరాలి నేను అన్నాడు అయిష్టంగా. ఆమె తన వైపు చూడగానే చప్పున్న చూపుని శిరీష మీదకి తిప్పాడు గోపి. హరిణి, నీతో చాలా మాట్లాడాలి, మళ్ళీ కలుద్దాం రేపు యూనివర్సిటీ గ్రౌండ్లో భోజనం తర్వాత నవ్వుతూ శిరీషతో చెప్పి సూరికి సైగ చేశాడు గోపి. అతను తన స్నేహితుడి మాటలు వినగానే ఆముదం తాగినట్టు పెట్టాడు మొహం. లోపల నవ్వుకున్న గోపి వెళదామా అన్నట్టుగా సైగ చేశాడు. ఇక తప్పక హరిణి సూరి బయలుదేరారు. గోపి శిరీషతో చిన్నగా నవ్వుతూ ఆమె అలవాట్లని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వెనక నడుస్తున్న హరిణి తన కోపం ఉక్రోషం అంతా జామకాయ ముక్కల మీద చూపిస్తోంది, కసా కసా కొరికి నములుతూ. అదృష్టవంతురాలివి, వైరాగ్యంతో కూడిన నవ్వు నవ్వుతూ అన్నాడు పేలవంగా సూరి హరిణితో. ఎందుకు సూరి అడిగింది హరిణి. నీ కోపాన్ని కనీసం ఆ జామకాయ ముక్కల మీద చూపించే అవకాశం నీకు దక్కింది శిరీష, దక్కింది. ఇద్దరు హీరోలు ఒక హీరోయిన్ల ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమాలో త్యాగం చేసే హీరోలా అంటున్న సూరి వైపు వింత పక్షిని చూసినట్టుగా చూసింది హరిణి. అవును శిరీష, ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చెవిటిది మూగది కూడా. హఠాత్తుగా నడవడం ఆపేసి తలెత్తి ఆకాశంలోకి చూస్తూ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాడు సూరజ్. హరిణి సూరి వైపు భయంగా చూసింది. బుగ్గల్లో ఉన్న జామకాయ ముక్కలని నమలడం మానేసి బూరి బుగ్గలేసుకుని కళ్ళు పెద్దవి చేసుకుని అతను చూసిన వైపు చూసింది హరిణి. ఏం చూస్తున్నావు అన్నట్టుగా శబ్దాలు చేసింది హరిణి నోట్లో జామకాయ ముక్కలతో. ఉలిక్కిపడి ఆమె వైపు తిరిగాడు సూరి. ఇది నేను తీయబోతున్న షార్ట్ ఫిల్మ్లో ఒక డైలాగ్ అన్నాడు సీరియస్గా ఆమె వైపు చూసి. హరిణి కళ్ళతోనే ఓహో అన్నట్టుగా చూసింది. ఆమె కళ్ళు తిరిగి ఎదురుగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్న శిరీష గోపిల మీద పడింది. శిరీష నుంచి ఎటువంటి తప్పు జరగదని ఆమెకి తెలుసు. కానీ గోపి తొందరపడి తన మనసు పారేసుకుంటాడేమో అన్న భయం ఆమెను పట్టుకుని ఒక కుదుపు కుదిపింది. మొదటిసారిగా జామకాయ ముక్కలు అస్సలు రుచిగా అనిపించలేదు హరిణికి. సూరి, నాకొక సాయం చేస్తావా? కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ ఉంటే అడిగింది హరిణి. అయ్యో శిరీష, ఈ మాత్రం దానికి ఏడవడం ఎందుకు, మామూలుగా అడిగితే చేస్తాగా కంగారుగా అన్నాడు సూరజ్. అయ్యో రామా, నేను ఏడవడం లేదు, కారానికి కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి ముక్కు ఎగబీల్చుకుంటూ చెప్పింది హరిణి. ఓ అంతేనా, బ్రతికించావు, కుళాయి విప్పేసావేమోనని భయపడ్డాను గుండెల మీద రాసుకుంటూ అన్నాడు సూరజ్. సరే కానీ రేపు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అంటూ చెప్పింది ఏం చెయ్యాలో. నేను చెయ్యను అన్నాడు అలిగినట్టుగా సూరజ్. ప్లీజ్ సూరి, నువ్వు తప్ప నాకు ఈ సాయం ఎవరు చేయగలరు చెప్పు జాలిగా మొహం పెట్టి బేలగా అడిగింది హరిణి. సరే, నువ్వంతలా అడుగుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అన్నాడు భారంగా ఊపిరి పీల్చి వదులుతూ సూరజ్. థ్యాంక్ యూ ఆనందంగా చెప్పింది హరిణి. ఆ తర్వాత సూరి గోపి వెళ్ళిపోయారు. అంతకు ముందులాగే భాగ్యరేఖని తీసుకుని భార్గవ బయలుదేరాడు. చిన్న పని ఉంది, ముందు మా ఇంటికి వెళ్దామా అడిగాడు అతను. అలాగే అంది భాగ్యరేఖ. హరి సిరి ఆశ్చర్యంగా చూసుకున్నారు. సిరిని ఎన్నెన్నో అడగాలనుంది హరిణికి, కానీ రేఖ అక్కడ ఉండడంతో ఏమీ మాట్లాడలేక మౌనంగా కూర్చుంది. అన్నయ్య, ఈరోజు సూర్యుని ఆట పట్టించడంలో మునిగిపోయి మన సిరికి జామకాయలు తేవడం మర్చిపోయాను అంది నవ్వుతూ శిరీష. మా ఇంటి పెరట్లో జామ చెట్టు ఉంది సిరి, ఈ ఆదివారం ఇంటికి వస్తే కాయలు కోసుకుని ఉప్పు కారం వేసుకుని తినొచ్చు. అలానే గోరింటాకు చెట్టు కూడా ఉంది, రెండింటినీ గోపినే వేశాడు. జామకాయలు ఎందుకురా అంటే నాకిష్టం అనేవాడు. తల్లికోడి తన పిల్లల్ని తన రెక్కల కింద ఉంచినట్టుగా వాడు ఆ మొక్కలను తనే స్వయంగా చూసుకుంటూ దగ్గరుండి పెంచాడు. కష్టం ఒకరిది ఫలితం ఒకరిది అంటారు చూడు, అలా శ్రమ వాడిది, పళ్ళు నేను సూరి తినేస్తాం చెప్పింది రేఖ నవ్వుతూ. హరిణి శిరీష ఒకరినొకరు చూసుకున్నారు. శిరీష తమాషాగా తన కనుబొమ్మలు ఎగరేసి నవ్వింది అల్లరిగా. చూసావా గోపి అన్నట్టుగా. హరిణి సిగ్గుగా నవ్వింది. ఆమె మనసంతా ఆనందంతో నిండిపోయింది. గోపి తమ మధురమైన జ్ఞాపకాలని చెట్ల రూపంలో శాశ్వతంగా ముద్రించుకున్నాడు తన మనసులో అన్న ఊహ ఆమెకి తీయని పులకరింతని కలిగించింది. హరి సిరి చెప్పేది జాగ్రత్తగా వినండి,
అనగానే భార్గవ కంఠంలో ఉన్న సీరియస్నెస్ గుర్తించి ఇద్దరూ కొంచెం ముందుకు జరిగారు. సోమసుందరం మామకి పొద్దున్న ఒక స్ట్రాంగ్ డోస్ వార్నింగ్ ఇచ్చి వచ్చా యూనివర్సిటీకి. మీకు చెప్పడానికి కుదరలేదు. వివరాలన్నీ తర్వాత చెప్తాను. ముందు హరి లగేజ్ని తీసుకువచ్చి మన ఇంట్లో పెట్టాలి. చిన్నాన్న అదే జమీందారు ఒప్పుకున్నారు. చెప్పేసరికి హరిణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఓహ్, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అంది వెనక నుంచి అతని భుజం మీద చేతిని వేసి. కానీ సంకోచిస్తూ ఆగిపోయింది శిరీష. కానీ రెట్టించాడు భార్గవ. సోమసుందరం మామ అంత తేలికగా ఓటమిని ఒప్పుకోడన్నయ్య. ఆ వినోద్ గాడిని ఉసుగొల్పుతాడేమో అని నా అనుమానం. హరిణి చేతిని పట్టుకుని మనసులో ఉన్న భయాన్ని బయటపెట్టింది శిరీష. భాగ్యరేఖకి విషయం అర్థమయ్యి కాకుండా ఉంది. కానీ అది వాళ్ళ కుటుంబ విషయం కాబట్టి ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత చూద్దాం, ముందు ఈ పని పూర్తి చేద్దాం అన్నాడు భార్గవ సీరియస్గా. శిరీష మాటలు అతన్ని ఆలోచనలో పడేశాయని అర్థమైంది హరిణికి. భయంగా శిరీష చేతిని పట్టుకుంది. శిరీష భయం లేదన్నట్టుగా ఆమె భుజం చుట్టూ తన చేతిని వేసి దగ్గరికి తీసుకుంది. ఇక ఆ తర్వాత ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. హరిణి ఇంటికి రాగానే శిరీష భార్గవ కిందికి దిగారు. మీరిద్దరూ కారు దిగి మన ఇంట్లో వెయిట్ చేయండి అధికారికంగా చెప్పాడు భార్గవ. హరిణి భయంగా చూసింది. రేఖ పరిస్థితిని అర్థం చేసుకున్నట్టుగా కారు దిగి వెనుక తలుపు తీసి పట్టుకుంది. ఇక గత్యంతరం లేనట్టుగా కారు దిగింది హరిణి. మీ ఇల్లు చూపించు సిరి అంటూనే హరిణి చేతిని పట్టుకుని ముందుకు అడుగులు వేసింది రేఖ. సరిగ్గా అరగంట తర్వాత రేఖని తీసుకుని కారులో తిరిగి బయలుదేరాడు భార్గవ. అతని మొహం చాలా సీరియస్గా ఉంది. కొన్ని క్షణాల పాటు రేఖ ఏమీ మాట్లాడలేదు. నేను రాంగ్ టైమింగ్లో మీ కారులో ఉన్నానా అడిగింది ఇక ఉండబట్టలేక. అదేం లేదు. ఎందుకలా అడిగావు? ఒకసారి ఆమె వైపు చూసి తిరిగి రోడ్ మీద దృష్టి పెట్టి గేర్ మార్చి అడిగాడు. ఏదో సీరియస్ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారనిపించింది, అందుకే అడిగాను అంది రేఖ. సీరియస్ విషయమే, కానీ మూడ్ పాడు చేసుకునేంత కాదు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసేంత అస్సలు కాదు అన్నాడు చిన్నగా నవ్వి. మీ ఆలోచనలు మీకుంటాయి, నన్ను ఇగ్నోర్ చేయడమని అనుకోను నేను అంది కొద్దిగా సీరియస్గా భాగ్యరేఖ. మీకు కోపం ఎక్కువే అన్నాడు అందమైన తెల్లని పళ్ళ వరుస కనిపించేలా నవ్వుతూ భార్గవ. ఆమె అతని వైపు చొరచొర చూడబోయి చిన్నగా నవ్వింది. అలాంటిదేం లేదు అంది. ఇంట్లో ఎవరెవరుంటారు? అతను మాట మార్చాడు. అమ్మ నాన్న నిన్ననే ఊరు వెళ్లారు. బాబాయ్ నేను గోపి ఉంటాం. సూరి సగం రాత్రి దాకా, అంటే అర్ధరాత్రి దాటేదాకా ఇక్కడుండి తర్వాత పక్క వీధిలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతాడు. బాబాయ్ స్టోర్స్ నుంచి రావడానికి 10 దాటిపోతుంది అంది. అయితే ఇప్పుడు మీ ఒక్కరే ఉంటారా ఇంట్లో అడిగాడు. అవును అంది. 10 నిమిషాల తర్వాత వాళ్ళ వీధిలోకి తిప్పాడు కార్ని. పొందికగా ఉన్న చిన్న బిల్డింగ్ ముందు ఆపాడు కార్ని. బాబాయ్ లోన్ మీద తీసుకున్న ఇల్లు. నేను బాబాయ్ వంతుల వారీగా ఇన్స్టాల్మెంట్స్ కడతాం చెప్పి కారు దిగింది. అతను నవ్వాడు కానీ కారు దిగలేదు. రండి కాఫీ తాగుదురు కానీ ఆహ్వానించింది. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను, గోపి కానీ సూరి కానీ ఉన్నప్పుడు చెప్పి ఆమెకి బాయ్ చెప్పి కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు. అతని సంస్కారానికి ఆమె ముచ్చటపడింది. ఆడపిల్లలు ఒంటరిగా ఉంటే అవకాశం తీసుకుందామని అనుకునే మగవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో భార్గవ మర్యాదగా తన ఆహ్వానాన్ని తిరస్కరించడం ఆమెకి అబ్బురంగా అనిపించింది. చిన్నగా నవ్వుకుంటూ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నమంతా ఏమీ తినలేదని అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి. కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కొంగు నడుముకు బిగించి వంట పనిలో పడింది భాగ్యరేఖ. చాలా రోజుల తర్వాత ఆమె కూని రాగం తీస్తూ కూరలు తరుగుతూ డ్యాన్స్ చేస్తూ కుక్కర్ని స్టవ్ మీద పెట్టింది. అన్ని వేళలా అందరూ అన్ని చోట్ల ఒకలా ఉండలేరు కూడా. ఒకరి ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉంటే మరొకరింట్లో చావు పల్లెకి లేచి ఉండొచ్చు. ఒకరు ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉంటే మరొకరు ప్రేమ భావనలతో ఉప్పొంగిపోతూ ఉండొచ్చు. అలాంటి విభిన్న పరిస్థితులని ఎదుర్కొన్నాయి ఈ కథలో జీవం పోసుకున్న పాత్రలు కూడా. ఒక పక్క భాగ్యరేఖ ఆనందంతో డ్యాన్స్ చేస్తుంటే మరొక పక్క సోమసుందరం కోపంతో నిప్పులు తొక్కాడు. ఆ భార్గవగాడికి ఎంత పొగరు! నాకే వచ్చి వార్నింగ్ ఇచ్చెళ్తాడా? అసలు ఈ కోటిగాడికి మతుందా? భార్య దగ్గర అంత ఎత్తున ఎగిరాడు. చిన్నప్పటి నుంచి తోబుట్టువులా పెరిగారు. శిరీషతో హరి ఉండాలని అనుకుంటోందేమో. భర్తకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది కృష్ణవేణి. ఆమెకి ఈ లేడీస్ క్లబ్లకి వెళ్లే పనులు చాలా ఉన్నాయి. హరిణిని మించిన చురుకైన అందమైన అమ్మాయిలు ఆమె సర్కిల్లో ఉన్నారు. భర్త పాత చింతకాయ పచ్చడైన హరిణిని ఎందుకు కోడలుగా చేసుకోవాలని అనుకుంటున్నాడో ఆమెకి ఇప్పటికీ అర్థం కాదు. స్నేహాన్ని స్నేహం వరకే పరిమితం చేయాలి కానీ దాన్ని బంధుత్వంలోకి ఎందుకు మార్చుకోవాలని తాపత్రయపడుతున్నాడో ఆమెకి అస్సలు ఊహకే అందడం లేదు. గోమతి ఆమెకి స్నేహితురాలు, కానీ పట్నం వచ్చాక ఆమె అభిరుచులు మారాయి.
హరిణి పట్నవాసానికి తగ్గట్టుగా ఉండకపోవడమే కాదు, పిల్లిలా పిరికిగా ఉంటూ 10 ప్రశ్నలు అడిగితే ఒక సమాధానం చెప్తూ అసలు ఈ తరం ఆడపిల్లల్లా ఉండదని ఆమె అభిప్రాయం. హరిణిలో ఉన్న ముగ్ధత్వం ఆమెకి జడత్వంలా కనిపించింది. తన కొడుకు విదేశాల్లో ఉండి వస్తున్నాడు. వాడికి కాబోయే భార్య తమ అంతస్తుకి తగ్గట్టుగా కాదు, తన కొడుకు చదువుకి తగ్గట్టుగా కూడా ఉండాలని ఆవిడ తాపత్రయం. అలా చూస్తే అసలు హరిణి ఆ రేసులోనే లేదు. కానీ సోమసుందరం ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. జమీందారు ఆస్తి మొత్తం తన సొంతం కావాలి. ఆయన అధీనంలో ఉన్న 3 గ్రామాల మీద ఆధిపత్యం, ఉన్న పొలాలు అమ్మయ్యగా వచ్చిన డబ్బు, మిగిలిన 100 ఎకరాల మాగాణి అంతా తన సొంతం కావాలి. అంటే జమీందారు ఆస్తికి ఏకైక వారసురాలన్న హరిణి తమ చెప్పు చేతల్లో ఉండాలి. పెళ్ళయ్యాక అల్లుడు వచ్చి పెత్తనం చెలాయించాలని అనుకుంటాడు. అందుకే ఆ అల్లుడు తన కొడుకే అవ్వాలి. అది సోమసుందరం పన్నాగం. కృష్ణవేణికి ఆస్తి కాదు ముఖ్యం, తన కొడుకు పక్కన నిలబడే అర్హత హరిణికి లేదని ఆవిడ ఉద్దేశం. వినోద్ ఆలోచన ఏంటి అన్నది సోమసుందరం పట్టించుకోలేదు. నువ్వు నోరు మూసుకుని ముందు గోమతితో నిశ్చితార్థం ఏర్పాట్ల గురించి మాట్లాడు అన్నాడు కోపంగా. నా మాట వినండి, హరిణి మనవాడు చదువుకున్నంత గొప్పగా చదువుకోలేదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, పల్లెటూరు గబ్బిలా ఇలా ఎప్పుడూ చీరల్లో తిరుగుతూ ఉంటుంది. విదేశాల్లో ఉండే మన అబ్బాయికి అలాంటి పిల్ల ఏం నచ్చుతుంది? తన అభిప్రాయం బయటపెట్టడానికి ప్రయత్నించింది. గుడ్లురిమి చూశాడు భార్య వైపు. చెప్పింది చెయ్యకపోతే చంపి ఇంటి వెనుక కప్పెట్టేస్తాను, ఏమనుకున్నావో? తీవ్రంగా అంటున్న భర్త వైపు భయంగా చూసిందామె. అన్నట్టుగానే పీక పిసికి చంపడానికి మీదకి వస్తున్నాడేమో అనుకుని వెనక్కి తగ్గింది. వినోద్ గాడు ఈ నెలాఖరికల్లా ఇండియాలో ఉండాలి. వాడక్కడ ఏం ఊడబడుస్తున్నాడో తెలుసుకోలేనంత వెర్రివెంగళ పని కాదు నేను. ఏ ఒంటి మీద గుడ్డ పీలకలేని దాన్నో నా కోడలుగా తీసుకువద్దామని అనుకున్నారంటే మీ ఇద్దరిని చంపి నేను జైలుకి వెళ్తానేమనుకున్నారో ఏమో, ఖబర్దార్ అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు సోమసుందరం. జమీందారు డబ్బుతోనే ఇక్కడ కొడుకు పేరు మీద వినోద్ టెక్స్టైల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనే వ్యాపారం మొదలుపెట్టాడు. తన స్నేహితుడికి ఎప్పుడూ నష్టాలు చూపిస్తూనే ఉంటాడు సోమసుందరం. అది జమీందారుకి తెలిసినా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. తనని నిస్సహాయ స్థితిలోకి నెట్టినది సోమసుందరం అని అతను ఎప్పుడో గ్రహించాడు. కానీ భార్య కూతురు రోడ్డున పడతారన్న భయంతో అతను మాట్లాడలేదు. ఈరోజు భార్గవని చూశాక అతనికి ఆశ కలిగింది తన కూతురు క్షేమంగా ఉంటుందని. కృష్ణవేణి కొడుక్కి ఫోన్ చేసి విషయం చెప్పడానికి సిద్ధమైంది. సోమసుందరం భార్గవని అదుపు చేసే కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ఏం చేయాలి అన్నది తన స్నేహితులతో సమాలోచన చేయడానికి వెళ్ళిపోయాడు. శిరీషకి హరిణికి ఆ రాత్రి చాలా ఎక్సైటింగ్గానే గడిచింది. హరిణి బట్టలు ఆమె గదిలో క్లోజెట్లో సర్దుతూ ఉంటే మర్నాడు ఉదయం యూనివర్సిటీకి చాలా ఎక్సైటింగ్గా బయలుదేరింది హరిణి. మొదటిసారిగా శిరీషకి తెలియకుండా ఆమె ఒక పని చేయబోతోంది. ఒక చెంప భయం, మరొక చెంప ఎక్సైట్మెంట్. అలానే ఉదయం క్లాసెస్ అటెండ్ అయింది. ఎవరు ఏం చెప్తున్నారో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఆమెకి. సరిగ్గా లంచ్ బ్రేక్ ముందు సూరజ్ క్లాస్ తీసుకున్నాడు. రావడమే సీరియస్గా పాఠం చెప్పడంలో మునిగిపోయాడు అతను. హరిణి శ్రద్ధగా విన్నట్టుగా నటిస్తోంది. వస్తున్న ఆవలింతలని అతి కష్టం మీద ఆపుకుంటోంది ఆమె. శిరీష మాత్రం నోట్స్ రాసుకుంటోంది. క్లాస్ పూర్తయ్యాక హరిణి బయటకొచ్చింది. ఆమె వెనకే శిరీష రాబోతూ ఉంటే సూరజ్ ఆమెను ఆపేశాడు. హరిణి, నీతో మాట్లాడాలి అంటూ. నాకు పనుంది అంటూ వెళ్ళబోయింది శిరీష. నాకు కూడా పనుంది నీతో. సీరియస్గా అనేసరికి అందరూ తన వైపే చూస్తూ ఉండడంతో ఇక తప్పక అటు కదిలింది శిరీష. హరిణి లోపలే విక్టరీ డ్యాన్స్ చేసి హుషారుగా క్యాంటీన్ వైపు నడిచింది. ఆమె క్యాంటీన్ లోపలికి అడుగు పెడుతూ ఉండగా వెనక నుంచి హలో అన్న కంఠం వినిపించి గుండె ఆగినంత పనైంది హరిణికి. హేమంత్ కంఠం అది. విననట్టుగా లోపలికి నడిచింది. ఏంటండి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నారు? పరుగున ఆమె పక్కకు చేరుకుని చనువుగా పలకరించాడు హేమంత్. ఆమె మాట్లాడలేదు. శిరీష లేకుండా ఒంటరిగా వచ్చినందుకు భయంతో ఆమె గొంతు పెడచకట్టుకుపోయింది. అయినా కేవలం అది తన భయమేమో, హేమంత్ నిజంగా దురుద్దేశం లేకుండా స్నేహంగా ఉందామని వస్తున్నాడేమో. కానీ అతని చూపు చూడడానికి కూడా మనసు ఇష్టపడడం లేదు. తను మనసుకు నచ్చని పని ఏది చెయ్యలేదు. శిరీష, మీరు ఈరోజు ఎంత అందంగా ఉన్నారంటే కాళిదాసు మిమ్మల్ని చూసి ఒక అందమైన కావ్యమే రాసేసేవాడేమో. స్టాక్ లైన్లని వాడాడు హేమంత్. చాలామంది అమ్మాయిలు నువ్వు అందంగా ఉన్నావు అనే మాట కన్నా ఇలా పొయిటిక్గా చెప్తే పడిపోతారని అతని అభిప్రాయం. అందమైన అతని మొహాన్ని చూడడం లేదు హరిణి. ఆ మొహం వెనుక దాగి ఉన్న మురికి మనసుని చూస్తోంది. అతని అసలు నైజం ఆమె ఒక్క చూపులోనే కనిపెట్టిందని తెలియని హేమంత్ ఆమెను మాట్లాడించే ప్రయత్నంలో ఉన్నాడు. హరిణి అడుగులు వేగం పెంచి లోపలికి వస్తూనే గబగబా చుట్టూ చూసింది. కౌంటర్ దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు గోపి. అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది ఆమెకి. నీళ్లలో మునిగిపోతున్న వాడికి చెక్కముక్క ఆసరాగా దొరికినట్టుగా అనుభూతి చెందిందామె.
ఆమె పిలవకముందే ఆమె రాకని గుర్తించింది అతని మనసు. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఆమె ఒక్క అంగలో అతని దగ్గరికి చేరుకుని అతని చేతిని గట్టిగా పట్టేసుకుంది. హే అని పలకరించబోయిన గోపి అప్రయత్నంగానే పొసెసివ్గా ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. అతని కళ్ళు హేమంత్ని తీక్షణంగా చూశాయి. ఎందుకో గోపి చూపులలో తీవ్రతకి చలిజ్వరం వచ్చిన వాడిలా వణికాడు హేమంత్. కేవలం 2 క్షణాలు. మరుక్షణం గోపి మొహంలో నవ్వు ప్రత్యక్షమైంది. ఏది మీ రక్షణ కవచం? అడిగాడు శిరీష్ గురించి హరిణితో. హేమంత్ ఒక కాఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాక కానీ రిలాక్స్ అవ్వలేదు హరిణి. తను క్లాస్లో సూరితో ఏదో మాట్లాడుతోంది. ఎండిపోతున్న గొంతుని సవరించుకోవడానికి ప్రయత్నిస్తూ చెప్పింది హరిణి. ఆమె గుండె జెట్ స్పీడ్తో కొట్టుకుంటోంది. పసిపిల్లలా అతని చేతిని గట్టిగా పట్టుకుంది, వదలాలన్న స్పృహ కూడా లేకుండా. అతను ఒక మంచినీళ్ళ సీసా తీసుకుని అంతవరకు మాట్లాడుతున్న వాళ్ళకి బాయ్ చెప్పి ఆమెతో పాటు బయటికి నడిచాడు. లోపల అసలు ఊపిరాడకుండా ఉంది. గ్రౌండ్ దగ్గరికి వెళ్దామా అడిగాడు. ఆమె మౌనంగా తల ఊపింది. మనం ఇలా చేతులు పట్టుకుని నడిస్తే కప్పులనుకుంటారు అన్నాడు నవ్వుతూ అల్లరిగా. ఆమె చప్పున తన చేతిని వెనక్కి లాక్కుంది. అతను శబ్దం వచ్చేలా నవ్వాడు. ఈసారి శిరీష బదులుగా హరిణి వస్తుందని ఊహించాడు. అలానే జరిగింది. ఇద్దరూ మెల్లగా నడుస్తున్నారు. హరిణి వస్తుందనుకున్నాను నిరాశ నటిస్తూ అన్నాడు గోపి. ఆమె తన టెన్షన్ మర్చిపోయింది. ఓరగా చూసింది అతని వైపు. ఆశాభంగం చెందారా అడిగింది. అదేం లేదు, మీరు వస్తే హరిణి వచ్చినట్టే అన్నాడు. అదేంటి కంగారుని కప్పిపుచ్చుకుంటూ అడిగింది. అతను నవ్వాడు. అంటే మీ ఇద్దరు ఒకే రంగు బట్టలు వేసుకుంటారు. అవును, మీరు చీర కట్టుకోవడం మానేశారేంటి అడిగాడు ఆశ్చర్యంగా. అంటే కాలేజ్కి రోజు చీరలో వస్తే బాగోదేమో అని నసిగింది హరిణి. ఎవరికి బాగోదు అడిగాడు గోపి. ఆమె సమాధానం చెప్పలేకపోయింది. నాకు మిమ్మల్ని అలా చీరలో చూస్తేనే ఇష్టం, కానీ మీరు ఇతరుల ఇష్టాయిష్టాలని పట్టించుకోవడం మొదలు పెడితే మీ అస్తిత్వాన్ని కోల్పోతారు. మీకు ఏది సౌకర్యంగా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి చెప్పాడు. అతని మాటలు ఆమె మనసు మీద బలమైన ముద్ర వేశాయి. మీరు అంటున్నారేంటి అడిగింది. ఇద్దరూ ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నారు. మరి మీరు నాకు మర్యాద ఇస్తున్నప్పుడు నేను కూడా ఇవ్వాలి కదా. నేను నువ్వు అని సంబోధించి మీరు నన్ను మీరు అని గౌరవంగా సంబోధిస్తుంటే మొగుడు పెళ్ళాలు పిలుచుకున్నట్టుగా ఉంది. అది కూడా ఈ రోజుల్లో ఏ భార్య ఎలా పిలుస్తోంది? పుచ్చి కన్నా బేబీ అంటున్నారు అందరూ అన్నాడు నవ్వుతూ. అర్థమైంది, నువ్వు అనే అంటాను అంది చిన్నగా నవ్వి హరిణి. అది కదా పద్ధతి అన్నాడు గోపి కూడా నవ్వుతూ. కొన్ని నిమిషాల పాటు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. ఆకలి దంచేస్తుంది ఉన్నట్టుండి అన్నాడు గోపి. గోపి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసుకోవాలనుకుంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.